న్యూ మేనేజింగ్ డైరెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్స్ అత్తయ్య గారు. నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. లేమ్మా. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఈ కంపెనీని మరింత పై స్థాయికి తీసుకెళ్లే శక్తి నీకా భగవంతుడు ఇవ్వాలి. ఆల్ ది బెస్ట్ అమ్మా. లీలావతి, ఆ అమ్మాయిని ఆశీర్వదించు. ఆల్ ది బెస్ట్. లేమ్మా. కంగ్రాచులేషన్స్ శరణ్య. థ్యాంక్ యూ అక్క. నమస్తే మేడం. వెల్కమ్ మేడం. కొత్తగా ఎండీగా బాధ్యతలు స్వీకరించిన మీకు నా హృదయపూర్వక అభినందనలు మేడం. థ్యాంక్ యూ. దర్శన్ సార్, మేడం గారికి బొకే మీరే ఇవ్వాలి సార్. చాలా బాగుంటుంది. నేనా? అవును సార్, ఇవ్వండి. నేనివ్వను. సిగ్గుపడకండి సార్. దర్శన్, ఇవ్వు నాన్నా. వెల్కమ్. థ్యాంక్స్ అండి. దర్శన్, శరణ్యనే కాదు, ఏ ఆడపిల్లని తక్కువ అంచనా వేసినా అది తప్పవుతుంది. ఆడది అమ్మగా మారి బిడ్డను నవమాసాలు కడుపున మోసి ఊపిరిపోసి నేల మీదికి తీసుకొస్తుంది. అంతటి ఓర్పు శక్తి ఉన్న ఆడది శక్తి స్వరూపిణిగా మారలేదా? అనుకుంటే ఏదైనా సాధించలేదా? మనసుకి తీసుకోవాలే గాని ఆడది సాధించలేనిది అంటూ ఈ భూమి మీద ఏదీ లేదు. అంతరిక్షాన్ని చుట్టొచ్చిన సునీత విలియమ్స్, ద గ్రేట్ బిజినెస్ టైకూన్ మాళవిక హెగ్డే, వీళ్లంతా కూడా ఆడవాళ్లే కదా. ఏ వాళ్ళిళ్లలో కిచెన్స్ లేవా? అక్కడే వాళ్ళు ఉండిపోయారా? కాని పట్టుదలతో పోరాడారు. ఆకాశమంతా ఎత్తుకెదిగారు. అదే పవర్ ఆఫ్ ఉమెన్ అంటే. చాలా బాగా చెప్పావు పిన్ని. నువ్వు ఎగ్జాంపుల్గా చెప్పిన పేర్లకి ఏ మాత్రం తక్కువ కాని పేరు శరణ్య. ఇవాళ తను నథింగే కావచ్చు, కానీ రేపు తన లెవెల్ స్కై రేంజ్. అన్నయ్య, అమ్మ చేస్తున్న సపోర్ట్ సరిపోవట్లేదా? నువ్వు తనకే సపోర్ట్ చేస్తున్నావు. దర్శన్, ఇంటి చెట్టు మందుకి పనికిరాదు అనే పిచ్చి శాస్త్రాన్ని నీలాంటి వాళ్ళేరా నిజం చేసేది. శరణ్య పవర్ అంటే తెలుసుకో. ఏది తెలియకుండా నీ ఈగోతో నోరు పారేసుకుంటూ బుర్రపాటు చేసుకోకు. థ్యాంక్స్ నాన్నా. రోహిత్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి పిన్ని? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి పిన్ని. రేపు మన రాజ్కోటి సిల్క్స్ కి కొత్త ఎండీని నిర్ణయించుకోవాలి కదా నాన్న. అవును పిన్ని. అందుకు ఇంట్లో అర్హత ఉన్నది ఎవరికో వాళ్ళకి ఆ బాధ్యత అప్పగించండి. అధికారం అప్పగించే బాధ్యత నాది, కాని ఎవరికి అప్పగించాలో నిర్ణయించే బాధ్యత నీది.
నువ్వు బాగా ఆలోచించి ఆ పేరుని నువ్వే సూచించు. పిన్ని, నువ్వు ఈ ఇంటి పెద్ద కొడుకువి మాత్రమే కాదు నాన్నా, ఈ కుటుంబ భవిష్యత్తుని సరైన మార్గంలో ప్రయాణింపచేసే మార్గదర్శకుడివి. మార్గదర్శకుడివి కూడా నువ్వే. చిట్టిలో ఆ అర్హతున్న వ్యక్తి పేరు రాసివ్వు. సరే పిన్ని. రాశాను పిన్ని, చూడండి. అన్నిటిలోనూ శరణ్య పేరే రాసావేంటి నాన్నా? నిన్నటి వరకు నువ్వు నిలబడున్న స్థానంలో మరొకరు నిలబడాలంటే అలాంటి అర్హత స్థాయి ఉన్నది ఈ కుటుంబంలో